స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం చాలామందిని ఈ వీడియోలో శుక్ర గ్రహం దానికి దోషాలు ఉంటే ఎలా ఉంటాయి, శుక్రుడు బాగుంటే ఎలా ఉంటాడు, శుక్రుడు బట్టి పీడిస్తే ఏంటి అనేటటువంటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శుక్రుడు అనేటటువంటి వాడు కుటుంబ సంబంధించినటువంటి ప్లానెట్, కామానికి అధిపతి, వరల్డ్లీ ప్లెజర్స్, గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్, అంటే సుఖాలు చూసుకుంటారు. అవతలడు ఏమైంది, కామా తురాణాన్న లజ్జాన భయం, కామము ఎంత అధికంగా ఉంటుందంటే వీళ్ళకి భయము సిగ్గు ఉండదు. ఈ మధ్యకాలంలో మనము వసంత అనే ఒక అమ్మాయిని చూసాము. ఆ తర్వాత నాగేంద్ర బాబు అనేటటువంటి భర్త వయాగ్రా ట్యాబ్లెట్స్ రకరకాల డోసులు ఇస్తూ 100 mg 200 mg అలాగే ఇచ్చేసి ఆ అమ్మాయిని అన్యాచురల్స్ అత్యాచారాలు చేస్తూ భార్య అయినప్పటికీ కూడా తట్టుకోలేక ఆమె పాపం సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇదంతా ఎందువలన అంటే కొన్ని వీడియోస్ కూడా చెడ్డ వీడియోలు చూపిస్తాడు అని మొత్తం న్యూస్ అంతా కూడా ఇప్పుడు లీడింగ్ అదే జరుగుతోంది. ఇవన్నీ ఎందువల్ల జరుగుతుందండి అంటే శుక్రుడు రాహుతో కలిసి మేన రాశిలో ఉన్నాడు. శుక్రుడు రాహుతో కలిసిన, శుక్రుడు కుజుతో కలిసిన వీళ్ళ కామం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు ఉన్నారు. ఇందులో భార్యాభర్తలు మామూలుగా అన్యోన్యంగా ఉంటారు. కానీ వీళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి, బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళ భర్తల యొక్క స్నేహితులతో మాట్లాడడం ప్రారంభిస్తారు. అసలే విష సంస్కృతి ఉంటే వాళ్ళ ఇళ్లలోనే ఈ మందు పార్టీలు వీళ్ళు ఇళ్లలోకి తీసుకురావడము ఇవన్నీ ఉంటాయి. భర్తకు తెలియదు. తర్వాత వీళ్ళు అలాగ కంటిన్యూస్ మాలాంటి వాళ్ళు ఎవరైనా నీతులు చెప్తున్నాం అనుకోండి, ఏంటి మాట్లాడితే తప్ప అంటారన్నమాట. ఇదంతా శుక్ర ప్రభావమే, వాళ్ళు కాదు. తర్వాత బోల్తా పడతారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అలాగ మారుతూ ఉంటారు. అలాగే ఈ మగవాళ్ళు ఉన్న పెళ్ళడానికి తిండి పెట్టలేడు వీడు, మళ్ళీ వేరే అమ్మాయి తో తిరుగుతూ ఉంటాడు. ఏమంటే మా ఆయన తిరుగుతున్నాడండి, మరి దీనికి పరిష్కారం ఏదన్నా చేయాలా అని అడుగుతారు. ఇదంతా కూడా ఏంటంటే శుక్రుడు కామానికి అధిపతి కాబట్టి ఈ యొక్క అందులోనూ మీకు రాహుతో నడిచినప్పుడు అస్సలు వ్యవహారాల్లో మీకు శాంతి అనేది ఉండదు. నవీన్ అనేటటువంటి ఒక నా శిష్యుడు వాడు చక్కగా ఈ యొక్క వాళ్ళ ఎదురింటి అమ్మాయితో లింకులు పెట్టుకున్నాడు. అరే చాలా డేంజర్ రా నాయన, ఆ శుక్రగ్రహం నీకు 70 చేస్తుందంటే వినలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి వీళ్ళంటి వాళ్ళు 4గురితో లింకులు పెట్టుకుని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అది పెద్ద స్టోరీ వింటే గుండె అయిపోతుంది అనమాట. ఎక్కడో అందరినీ నమ్మించాలని చెప్పి గట్కేసర్ అనేటటువంటి ఊర్లో పోలీసులను 100 మంది పోలీసులు వెళ్ళి పాపం రైడింగ్ చేశారు. ఏంటంటే ఈమెను ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ చేస్తే నిజం అనుకుని పాపం అంతా 100 మంది పోలీసులు వెళ్ళి వెతికి ఇచ్చేస్తే తర్వాత ఈ అమ్మాయిది తప్పని తెలుసుకున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇలాగ తర్వాత తప్పు తెలుసుకుని మరి మిగతా వాళ్ళతో కూడా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడు వీడి మీదకి వచ్చేసింది నవీన్ అన్నవాడికి. వచ్చేస్తే ఇంకా అదే దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేము ఆ మంత్రి తాలూకా మనుషులు 80 లక్షలు ఇస్తేనే కానీ ఏమంటే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోమన్నారు. ఆ విధంగా మనం ఈయన ఇది కాదురా అని చెప్పి నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది. ఇదంతా ప్రపంచాన్ని అందరికీ తెలుసు. అలాగే వాళ్ళందరూ కూడా వదిలేసిపోయారు అనుకోండి. అందులో ఒక డీసీపీ మేడము, ఆవిడ చాలా మంచి ఆవిడ స్వయంగా ఆవిడే చూసింది కాబట్టి ఆ కేసుని ఆవిడ రికమెండ్ చేయడం వల్ల వాడు సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఈ రోజున వాడికి బుద్ధి వచ్చి ఆడపిల్ల వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నా సరే వాడు వచ్చి భోజనం చేస్తున్నా వాడు అటువైపు గోడ వైపు తిరిగి భోజనం చేస్తాడు. ఆడవాళ్ళు మాట్లాడుతారు. ఇవన్నీ ఎందువల్ల జరిగిందంటే శుక్రుడు బాగోకపోవడం వల్ల. అది ఎందుకు ఫైనల్గా చెప్పేది. కాబట్టి దీన్ని ఏం చేయాలండి, మరి ఒక అతను ఉన్నాడు, ఏమండి మరి నేను పాత లవర్లు బయటకు వచ్చేస్తారు, ఈ నెలలో చాలా జాగ్రత్త, ఇళ్ల మీదకి వచ్చేస్తారు, మీరు వదులుచుకోవాలన్నా వదులుచుకోలేరు అని అంటే 50,000 ఇచ్చాడంట. 50,000 ఇచ్చినా సరే నేను వెళ్ళనని చెప్పేసి కూర్చుంటుందంట. మా భార్య దగ్గర పంచాయతీ పెట్టేస్తుందేమో నాకు భయం వేస్తుందండి అన్నాడు. నువ్వు ఇచ్చినా వదలదరా నాయన, ఇది వృషభ రాశి, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలే సమస్య లేదమ్మా. ఇవన్నిటికీ కారణం శుక్రుడు రాహుతో కలిసి మేన రాశిలో ఉన్నాడు. శుక్రుడు రాహుతో కలిసిన, కుజుడితో కలిసిన, కొన్ని పాప గ్రహాలతో కలిసినప్పుడు ఈ శుభత్వాన్ని కోల్పోయి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇస్తారు. అనైతిక సంబంధాలు పెట్టుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పైకి మాత్రం అందరూ మేము పతివ్రతమంతులమండి మగవాళ్ళు కూడా బిల్డప్లు ఇస్తారు. కానీ పచ్చిగా చెప్పాలంటే ఇది కలియుగం, కామయుగం. ఇందులో మొహమాటాలే లేవు, చెప్పడానికి ఇష్టపడరు జనం. మనం ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో మనం నిర్మోహటంగా మనం చెబుతున్నాం అనమాట. సో ఈ శుక్రుడికి ఏం చేయాలంటే శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి 1 కిలో బొబ్బర్ని శుక్రవారం నాడు మనం ఉదయం 6 గంటలకి దానం చేసుకోవడం ఒక పద్ధతి. ఈ శుక్రుడు పరమేశ్వరుని యొక్క భక్తుడు, మహాలక్ష్మీదేవి యొక్క భక్తుడు కాబట్టి మనం శుక్రవారం నాడు మనం మహాలక్ష్మి తల్లికి మనం పూజ చేసుకున్న
అలాగే మనం పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్న శుక్రుడు లింగాకారంలోనే ఉంటాడు, రాక్షసుల గురువు ఆయన. కాబట్టి భృగు మహర్షి యొక్క సంతానం. కాబట్టి భార్గవుడు అంటారు, భార్గవి ఆయన చెల్లెలు అంటే మహాలక్ష్మి తల్లి. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క శుక్రుని మనం పూజ చేసి బొబ్బల దానం చేయాలా. అలాగే మనం మేడి చెట్టు దగ్గరికి వెళ్ళండి, గురుక్షేత్రం అది. మేడి చెట్టు చుట్టూ తిరిగిండి, దానికి రోజు నీళ్లు పోయండి. శుక్రవారం నాడు మేడి చెట్టు చుట్టూ మీరు చక్కగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసి, లేదా జమ్మి చెట్టును ఎత్తుక్కోండి, జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి, జమ్మి చెట్టుకి చక్కగా ప్రదక్షిణాలు చేసి శుక్రవారం నాడు 108 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే ఈ యొక్క మర్రి చెట్టు వేళ్ళని మీరు కోసుకొని తెప్ప తీగ అని దొరుకుతుంది, తీగను కూడా తీసుకుని మర్రి చెట్టు వేళ్ళని తీగని మీరు ఈ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి. మీకు ఈ శుక్ర దోషం పోతుంది. మిగతా మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. శుభమస్తు.